అసెంబ్లీ సమావేశాలు స్థానిక ఎన్నికలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ ఎజెండాతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. బీసీఏ చైర్మన్ మానవ్ కుమార్ వెనక్కి తగ్గారు. నల్సార్ లా విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. తామిచ్చిన ఆదేశాలతో మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నటుడు సోనూ సూద్ కోరారు. హైదరాబాద్ బేగం బజార్ లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో ఆయన మాట్లాడారు. బేగం బజార్ తో ఎంతో అనుబంధం ఉందని సోనూ సూద్ గుర్తు చేసుకున్నారు. ర్యాలీ అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్లు, అనాథ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. విశాఖ చంద్రంపాలెం జెడ్పీ స్కూల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్కూల్ హెచ్ఎం జెండాను తలకిందలుగా ఎగురవేశారు. జాతీయ జెండాను అవమానించడంపై ఎమ్మెల్యే గంట ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ హెచ్ఎం తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అయ్యప్ప ఆలయంలో లోక కళ్యాణం కోసం అర్చకులు స్వామివారికి పంచాభిషేకాలు చేశారు. గురుస్వాములు భజనలతో హోరెత్తించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఆఫీస్ ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు తొలి విడత టిట్కో ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి జనార్దన్ రెడ్డి MIP పథకం కింద సన్నబియ్యం స్టోర్ ను ప్రారంభించారు. పేదలకు సన్నబియ్యం అందించడమే సర్కార్ లక్ష్యమన్నారు. స్త్రీ శక్తి పథకంతో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చెప్పారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం భరోసాగా నిలిచిందన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ ప్రస్థానం ముగిసిందంటూ వైసీపీ నేత మార్గాని భరత్ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇదే తన చివరి ప్రయాణం అంటూ ఉద్వేగం చెందారు. కుమారుడి యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు సరికాదని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలన్నారు. నేతలు నిందితుల వెంట ఉండడం దారుణమని, రాజకీయ లబ్ధి కోసం నిందితుల పక్షాన ఉంటామని వైసీపీ నేతలు చెప్పడం దుర్మార్గమన్నారు. సీదిరి కుమారుడు చేసిన ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని పల్లా పరామర్శించారు. టీడీపీ తరఫున 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేర్చడంపై బీసీ సంఘాలు హర్షం ప్రకటించాయి. కులగణనతో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనతో బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమని బీసీ నేత కృష్ణయ్య అన్నారు. కులగణన చేపడుతున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. నిరుద్యోగ యువత కోసం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత ఉద్యోగమిత్ర యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా యాప్ తీసుకొచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అవసరమైన అభ్యర్థులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కృష్ణా నదిలో గల్లంతైన 3 యువకుల మృతదేహాలను తాడేపల్లి పోలీసులు బయటికి తీశారు. యువకుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబ గొడవలతో అన్నను తమ్ముడు కత్తెరతో పొడిచి చంపాడు. కృష్ణా జిల్లా గుడిమెన్పేట ప్రాంతంలో పోలీసులు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. గుంపులుగా రోడ్లపైకి చేరిన యువకులను తరిమికొట్టారు. భద్రాద్రి జిల్లాలో వేటగాళ్ల ఉచ్చుకు బలైన బీట్ ఆఫీసర్ నవీన్ మృతి కేసులో బూర్గంపాడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వేట సామాగ్రిని సీజ్ చేశారు. బాపట్ల జిల్లా చెల్లారెడ్డిపాలెంలో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి దూరి కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న 35 లక్షల నగదును ఎత్తుకు వెళ్లారు. గుంటూరు జిల్లా లాలుపురంలో జరిగిన వివాహ వేడుకకు వరుడు ఏకంగా హెలికాప్టర్ తెచ్చాడు. భార్యతో కలిసి హెలికాప్టర్లో తిరిగి వరుణ్ణి స్థానికులు ఆసక్తిగా చూశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తారు. ములుగులో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. భద్రాద్రి జిల్లా సీతారామ పంప్ హౌస్ 1 నుంచి మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం నీటిని విడుదల చేశారు. అనంతరం మారేళ్లపాడు ఎత్తిపోతల పనులను పరిశీలించారు. బండి సంజయ్కి మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి భారీగా పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడాలని సూచించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 30% వాటా ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరును ఎండబెడితే సహించబోమన్నారు. అంబటి రాంబాబు అవినీతి ప్రచారాలు మానుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. ఆయనకు ప్రతి అంశాన్ని అవినీతిమయంగా చూడడం అలవాటైందన్నారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పరామర్శలకొచ్చి జనాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆకివీడు రామాలయానికి సంబంధించిన శిలల పనులు వేగంగా సాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. వచ్చే అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కూటమి పాలనకు చరమగీతం పాడడం యువతకే సాధ్యమన్నారు. జమ్మూ పూంచ్ రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 3 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభమైంది. చిన్నపాటి వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ముస్లిం మత పెద్దలు, విద్యార్థులు తిరంగా ర్యాలీ చేశారు. హిందుస్థాన్ హమారా నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. ప్రకాశం జిల్లా చక్రాయపాలెం దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి సాయం చేస్తున్న వారిపై ఒక కారు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 6 గాయపడ్డారు. కడప జిల్లా సుండిపల్లిలో జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా స్కెచ్ తోనే వాహనంతో ఢీకొట్టి చంపినట్లు తేల్చారు. ఇంటి స్థలం వివాదమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 2 అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న 2 కోసం గాలిస్తున్నారు. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు. చేతబడ్లు ప్రజల మీద చేయడం సరికాదన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీపై రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ చెప్పారు. 100 కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నేత దొరకరంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్న ఘనత తెలంగాణ సొంతమన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలంటూ బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని హరీష్ రావు సవాల్ విసిరారు. లేదంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ఎవరెన్ని నిందలు వేసినా సంక్షేమ పథకాలను నిరుపేదలకే చేర్చుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలకులు కమిషన్లపై చూపిన శ్రద్ధ పేదలపై పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో 4th సిటీ 4 బ్రదర్స్ సిటీలా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సీఎం సోదరుడికి అప్పగించారని ఆరోపించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో పర్యటించారు. కొత్తగా చేపట్టిన పలు రహదారుల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వైరా రిజర్వాయర్ ద్వారా సాగునీటి విడుదల సాధ్యం కాదని, తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని భట్టి విక్రమార్క రైతులకు చెప్పారు. ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ ఒక చిన్నారికి ఇచ్చిన మాటను మంత్రి పొంగులేటి నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన ఆర్టీసీ బస్ సర్వీస్ ను ప్రారంభించారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ కు హాజరై ఆయన మాట్లాడారు. ఉన్నతమైన కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రిస్క్ లేకుండా విజయం సాధ్యం కాదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాలం చెల్లిన ముడి పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాలం ముగిసిన పదార్థాలతో తయారు చేసిన సోన్ పాపిడి, పల్లి పట్టీలు, డ్రై ఫ్రూట్లు సీజ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అభాగ్యుల ఆకలి తీర్చేందుకు విశాఖ పోలీసులు కమ్యూనిటీ రెఫ్రిజిరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆహారాన్ని వృధా చేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టాలని నగరవాసుల్ని కోరారు. విశాఖ నగరంలో 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రెఫ్రిజిరేటర్ల సర్వీస్ ను విశాఖ సిపి బాగ్చితో కలిసి ఎంపీ భరత్ ప్రారంభించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 2 కోట్ల నిధులతో నిర్మించే ఫైర్ స్టేషన్ భవనాన్ని మంత్రి వాకిటి శ్రీయారి భూమి పూజ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బరువు తగ్గించే మందులు అమ్ముతున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. 43 మెడికల్ దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. మావో సామ్రాజ్యంగా సాగిన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో తొలిసారి స్వాతంత్ర వేడుకలు ఘనంగా సాగాయి. అబూజ్మడ్ ప్రాంతంలో గిరిజనులు, పోలీసులు తొలిసారి జెండా ఎగరవేసి సంబరపడిపోయారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్ లో స్వామివారిని 3 రంగుల్లో అలంకరించి హారతులిచ్చారు. మహారాష్ట్ర నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
కరసేవకులు నగరంలో కవాతు చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హర్యానా అంబాలాలో 1857 నాటి సైనిక తిరుగుబాటును కళ్లకు కట్టేలా లైట్ షో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి అనిల్ రాజు హాజరయ్యారు. అసోం గౌహతిలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం వరదలతో నిండిపోయింది. రహదారులు చెరువులుగా మారి రాకపోకలు కష్టంగా మారాయి. భారత ఆర్మీ బ్యాండ్కు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర జవాన్ల సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాక్ సరిహద్దు పంజాబ్ హుసేనివాలాలో స్వాతంత్ర వేడుకలు మిన్నంటాయి. బీఎస్ఎఫ్ జవాన్లు దేశభక్తి చాటేలా చేసిన ప్రదర్శనలను జనం వేలాదిగా వచ్చి తిలకించారు. ఓవైపు భారత్, మరోవైపు పాకిస్తాన్ ఏకకాలంలో స్వాతంత్ర వేడుకలు జరుపుకుంది. ఇరు దేశాల జవాన్లు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తి చాటారు. ఇండిపెండెన్స్ డే కోసం అందంగా ముస్తాబు చేసిన ఢిల్లీ అసెంబ్లీ దగ్గర యువకులు సందడి చేశారు. విద్యుత్ వెలుగుల్లో ఉన్న భవనాల ఎదుట సెల్ఫీలు దిగారు. కాక్రోచ్ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కాసేపు నిలిచిపోయింది. స్వాతంత్ర దినోత్సవం రోజున గొంతును అణిచివేసే ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆరోపించారు. సూర్య, మమతా బైజు నటించిన విశ్వనాథన్ సన్స్ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అద్దరిపోయే కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తోంది.